హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో కొంతమందికైతే మనకి పోస్ట్‌లయితే రిజెక్ట్ అయితే చేశారు గదండీ! సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత మనకి క్వాలిఫై అయిన వాళ్ళని కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొంతమందికైతే రిజెక్ట్ అయితే చేశారు. ఆ రిజెక్ట్ లిస్ట్ అయితే మనకి ఇప్పుడొచ్చిందండి. రిజెక్ట్ లిస్ట్ చాలా మనకి కర్నూలు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఎవరెవరిని రిజెక్ట్ చేశారు అనేదైతే ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇంకో విషయము మనకి టెట్ నోటిఫికేషన్ కూడా కమింగ్ సూన్ అయితే మనకి వెబ్‌సైట్‌లో అయితే రావడం అయితే జరిగింది. టెట్ నోటిఫికేషన్ కూడా ఇస్తారు. మీరైతే అందరూ రెడీగా అయితే ఉండండి. కొంచెము మార్క్స్ తక్కువొచ్చిన వాళ్ళు ఇంక టెట్‌కైతే ప్రిపేర్ అవ్వండి. మంచి స్కోర్ తెచ్చుకోవడానికి. ఇప్పుడైతే ఎందుకు రిజెక్ట్ చేశారు అనేదైతే ఈ వీడియోలో చూద్దామండి. కొంతమందినైతే రిజెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళకి కొంతమందికేమో ఇదిగో చూడండి ఇక్కడ మనకి హ్మ్. ఎస్‌జిటి చూడండి ఎలిజిబిలిటీ ఫర్ ఓన్లీ ఉర్దూ మీడియం. అంటే వీళ్ళు ఓన్లీ ఉర్దూ మీడియంకి ఉండాల్సింది ఎస్‌జిటికి వీళ్ళు వేరే మీడియంది అప్లై చేసుకున్నట్టుగుంది. ఇంకొకటి ఎగ్జిటి చూడండి ఎలిజిబిలిటీ ఫర్ ఓన్లీ ఉర్దూ మీడియం. ఇంకొకటి డీఈడీ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్. కొంతమందేమో ఎస్‌జిటి వాళ్ళు డీఈడీ సర్టిఫికేట్‌నైతే సబ్మిట్ అయితే చేయలేదంట. అందుకనైతే రిజెక్ట్ అయితే చేశారు. ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ దానికి సబ్మిటెడ్ సర్వీస్ సర్టిఫికేట్ యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్. ఇక్కడ చూడండి మీకు సబ్మిట్ అయితే చేయలేదంట. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సర్టిఫికేట్ మాత్రమే సబ్మిట్ చేశారంటే స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ ప్రిన్సిపల్‌కి కావాల్సింది మనకి పీజీటీలో 10 ఇయర్స్ అయితే మనకి పీజీటీ పోస్ట్‌కి ఎలిజిబుల్ అయ్యి మీరు 10 ఇయర్స్ పని చేసైతే ఉండాలండి దాంట్లో. అలాంటి వారికి ఇస్తారు సర్టిఫికేటు. ప్రిన్సిపల్‌కి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఇంకొకటి మీరు ఎక్కడైనా సరే గవర్నమెంట్ దాంట్లో మీరు ప్రిన్సిపల్‌గా అయితే పనిచేసి ఉండాలి. ఇలాగా పీజీటీకి సంబంధించిన ప్రిన్సిపల్‌కి సంబంధించినవి సర్వీస్ సర్టిఫికేట్స్ అయితే కొంతమంది దగ్గర లేవు. దాని గురించయితే ఈ పర్సన్ అయితే రిజెక్ట్ అయితే చేశారంట. ఇంకా టీజీటీ సోషల్ చూడండి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నాట్ క్వాలిఫైడ్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లేదు కాబట్టి నాట్ క్వాలిఫై అయితే చేశారు. ఇక్కడ మ్యాథ్స్ కూడా చూడండి రిజెక్టెడ్ క్వాలిఫై యాజ్ నాట్ అక్వైర్డ్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ మెగా డిఎస్సి ఆన్లైన్ యాప్ 15/5/2025 బట్ షీ పాస్డ్ అవుట్ ఆన్ 27/8/2025. అంటే మనకి ఇక్కడ ముందే ఆన్‌లైన్‌లో సబ్మిషన్ కాకముందే మనకు ఈయనకి ఇదైతే రాయడం అయితే జరిగిందంట. మరి ఇదేంటో అర్థం కావట్లేదు. రిజెక్టెడ్ క్వాలిఫికేషన్ ఆర్ ద నాట్ లాస్ట్ డేట్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ ద మెగా డీఎస్సీ ఆన్‌లైన్. ఇది కూడా అదే విధంగా ఉంది. వాళ్ళకి సంబంధించిందే మ్యాథ్స్‌కి సంబంధించి పీజీటీ, ఎస్ఏ ప్లస్ టీజీటీ. ఇక్కడ నాట్ క్వాలిఫై అనేది ఇచ్చారండి. బయో సైన్స్‌కి సంబంధించి. ఇక్కడ టీజీటీ తెలుగు గూడా వచ్చింది. సత్యన్ ఇక్కడ వీళ్ళు ఈ టీజీటీ తెలుగు ఒకటి ప్లస్ సోషల్ 2 ఉన్నారు. ఇక్కడ నాట్ క్వాలిఫై అనైతే ఇచ్చారు. మరి ఎందుకో అర్థం గావట్లేదు. టీజీటీ సోషల్ నాట్ క్వాలిఫైడ్ అనేది ఇచ్చారు. ఇక్కడ కొంతమందికేమో నాట్ క్వాలిఫైడ్ టీజీటీ అనేది ఇచ్చారు. అంటే మేబీ వాళ్ళకి టెట్ సర్టిఫికేట్ లేకపోవడమో మరి ఎందుకో దీనికి నాట్ క్వాలిఫైడ్ అయితే అనైతే ఇచ్చారండి. ఇంకా ఇక్కడ చూడండి వాళ్ళ నంబర్స్ కూడా ఇచ్చారు. ఇంకొంతమందికేమో నాట్ క్వాలిఫైడ్. ఇక్కడ చూడండి సోషల్‌కి సంబంధించి బీఈడీ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఇంగ్లీష్. సో, ఎస్ఏ ఉర్దూ నాట్ ఎలిజిబుల్. అంటే వీళ్ళు ఉర్దూకి ఉన్నట్టుగుంది. ఇంగ్లీష్ అయితే ఉండాలంట. డీఈడీ మీడియం ఆఫ్ ద ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. ఇట్లా కొంతమందికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కు నాట్ క్వాలిఫై అయిన వాళ్ళున్నారు. ప్లస్ ఈ ప్రిన్సిపల్‌కి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ లేని వాళ్ళున్నారండి. కొంతమంది ఎస్‌జిటికి డీఈడీ సర్టిఫికేట్ లేని వాళ్ళున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు రిజెక్ట్ అయితే చేశారండి. ఇక్కడ చూడండి బయో సైన్స్ ఇంగ్లీష్ మీడియము పేపర్ 2A మార్క్స్ మెమో నాట్ అప్‌లోడ్. అయితే మెమోని అప్‌లోడ్ అయితే చేయలేదంట.
ఇక్కడ కూడా చూడండి నాట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇట్లాగా కొంతమందికి ఇక్కడ చూడండి మినిమమ్ క్వాలిఫికేషన్ ఆఫ్ సర్వీస్ ఈజ్ నాట్ రీచ్డ్ ఇన్ ద 10 ఇయర్స్ పీజీటీ. ఇక్కడ ప్రిన్సిపల్‌కి ఎక్స్‌పీరియన్స్ తక్కువ ఉందంట. ఈ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ నాట్ సబ్మిట్ ఇక్కడ అలాగా కొంతమందికైతే అదే ప్రాబ్లమ్ అండి. ఇగ నాట్ క్వాలిఫైడ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇది నాట్ క్వాలిఫైడ్ అని అయితే కొంతమందికైతే జరిగింది. చాలామందికైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చాలామంది సోషల్‌కి, టీజీటీకి సంబంధించిన వాళ్ళైతే నాట్ క్వాలిఫైడ్ అనైతే ఇచ్చారండి. దీన్ని మళ్ళీ వాళ్ళు ఎలా కరెక్షన్ చేస్తారు అనేదైతే ఇంకా మనకైతే అప్డేట్ అయితే రాలేదండి. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారా? లేకపోతే వీళ్ళకి కొంచెం టైం ఇస్తారా? అనేది ఇంకా మనకి అప్డేట్ అయితే రాలేదు. టెట్ మార్క్స్ నాట్ డిస్‌ప్లేయిడ్ ఇన్ ద డిపార్ట్‌మెంట్ లాగిన్. వీళ్ళకంటే టెట్ మార్క్స్ అయితే డిపార్ట్‌మెంట్ లాగిన్‌లో లాగిన్ అవ్వట్లేదంట. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళవన్నీ నాట్ సబ్మిట్ ఇన్ పీజీ ఫస్ట్ ఇయర్ మార్క్స్ అనేది ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లమ్ అయితే ఉన్నాయండి. ఇన్ సర్వీస్ సర్టిఫికేట్, పే స్కేల్ ఆఫ్ ది పోస్ట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది నాట్ ఎ గివెన్ అనేది ఇచ్చారు. కొంతమంది జాబ్ చేసిన వాళ్ళుంటారు గదా! వాళ్ళకి ఇన్ సర్వీస్‌కి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకురాలేదంట. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫెయిల్డ్. ఇంకా చూడండి నాట్ క్వాలిఫైడ్ ప్లస్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో కొంతమందయితే అప్లై అయితే చేసుకున్నారు గదండీ! ఆ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అనేది ఫాదర్ నేమ్ మీద తీసుకుంటే ఇప్పుడైతే హస్బెండ్ నేమ్ మీద అయితే తీసుకురామననైతే చెప్పడం అయితే జరిగింది. కొంతమందికి కాల్స్ కూడా వస్తున్నాయంట. మీకెవరికైనా అలాంటి కాల్స్ వస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మనకి మొత్తం కర్నూలు డిస్ట్రిక్ట్‌లో చూడండి ఇంతమందికైతే రిజెక్ట్ అయితే చేశారండి. మినిమమ్ మనకి ఒక 1000కి ఎక్కువేమున్నారండి. మళ్ళీ వీళ్ళని ఎలా చేస్తారు? వీళ్ళకి టైమ్ ఇచ్చి మళ్ళా లిస్ట్ పెడతారా? సెకండ్ లిస్ట్ అనేది మనకింకా అర్థం అయితే కావట్లేదండి. చూడండి ఇప్పటికే మనకి ఇంతమందిని రిజెక్ట్ చేస్తే మరి నెక్స్ట్ మనకి లిస్ట్ ఎప్పుడు పెడతారనేది వచ్చినప్పుడైతే మీకు నేను అప్డేట్ అయితే ఇస్తానండి. దీంట్లో ఒకేళ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మీరెళ్ళిన వాళ్ళు మీ నేమ్స్ ఉన్నాయేమో చూసుకోండి. మీరు ఎందుకు మిమ్మల్ని రిజెక్ట్ చేశారనేదైతే చూసుకోండి. ఏ క్వాలిఫికేషన్ కింద మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారక్కడ. మళ్ళీ ఒకసారయితే మీరైతే చెక్ చేసుకోండి. ఇక్కడ వరకైతే మనకి ఎస్ఏ హిందీ ఇక్కడ చూడండి. కొన్ని హిందీకి సంబంధించినవి కూడా ఇదైపోయినాయి. కొంతమందికేమో ఫిజికల్ డైరెక్ట్‌కి సంబంధించినవి కూడా చూడండి. స్కూల్ హ్యావింగ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఆఫ్టర్ డ్యూ డేట్. ఇట్లా నాట్ క్వాలిఫై అయిన వాళ్ళున్నారు. ఇక్కడ వరకైతే మనకి కర్నూలు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఇక్కడ వరకైతే ఉన్నాయండి. ఇక్కడ వరకైతే కర్నూలు డిస్ట్రిక్ట్‌కి సంబంధించినవైతే ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ మీదైతే ఏం లేవండి. ఎక్స్ సర్వీస్ మెన్ ప్లస్ ప్రిన్సిపల్‌కి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ప్లస్ డీఈడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయని వాళ్ళు, టెట్ హాల్ టికెట్ అప్లోడ్ చేయని వాళ్ళు, కొంతమంది ఇప్పుడు రీసెంట్‌గా పాస్ అయిన వాళ్ళు ఉంటారు గదండీ! వాళ్ళు రాసిన వాళ్ళు కొంతమంది ఆ టైంలోపు వాళ్ళది కంప్లీట్ కాకుండా ఉండింటారు గదా! వాళ్ళు ఇదిగో చూడండి బీఈడీ క్వాలిఫికేషన్ అక్వైరీ ఆఫ్టర్ 15/5/2025 డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్. వాళ్ళది మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి వాళ్ళది అయిపోలేదు. అందుకని చెప్పేసి వీళ్ళది కూడా రిజెక్ట్ అయితే చేయడం అయితే జరిగిందండి. మనకి అప్లికేషన్ చేసుకునే లోపే మనకి ముందు వాళ్ళు క్వాలిఫై అయితే ఉండాలి గదా! అలాగా కొంతమందికైతే డిస్‌క్వాలిఫై అయితే అయ్యారు. ఈ విధంగా ఎక్కువ దీంట్లో అయితే నేను చూసినప్పటికీ టీజీటీ వాళ్ళు ఎక్కువున్నట్టు కనిపిస్తున్నారండి. టీజీటీ వాళ్ళు, సోషల్ వాళ్ళు ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేక చాలామందైతే రిజెక్ట్ అయితే అయ్యింది వీళ్ళది. మీరు టీజీటీ వాళ్ళకైతే ఛాన్సెస్ అయితే ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మీకు ఒకవేళ మీ డిస్ట్రిక్ట్‌ది ఏదైనా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. దాని గురించి అయితే నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.